Let's see the question. Consider the following statements with reference to the governor. మనకు గవర్నర్ ఇష్యూ అన్నది న్యూస్లో ఉండడం జరిగింది. తమిళనాడు గవర్నర్ రవి గారు మనకు 10 బిల్స్ని వాళ్ళ స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసినప్పటికీ 10 బిల్స్ని పెండింగ్లో పెట్టడం జరిగింది. సో ఇలా చేయకూడదు కదా. సో అందుకు గవర్నర్ న్యూస్ అన్నది మనకు న్యూస్లో ఉంది. ఓకే, వివిధ రకాల స్టేట్స్తో కూడా డిస్ప్యూట్స్ అన్నవి ఉన్నాయి గవర్నర్తో. సో అందుకు గవర్నర్ అనేది మనకు న్యూస్లో ఉంది. సో గవర్నర్ గురించి చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో లెట్స్ సీ. ఆప్షన్ ఏ, ద గవర్నర్స్ ఓత్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హై కోర్ట్ ఆఫ్ ది కన్సర్న్డ్ స్టేట్ ఆర్ ఇన్ దేర్ ఆబ్సెన్స్ ద సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ దట్ కోర్ట్. ఓకే, గవర్నర్స్ ఓత్ అన్నది మనకు 159 ఆర్టికల్లో మెన్షన్ చేశారు. గవర్నర్ గురించి తెలిపే ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 153 to 167 అనమాట. అందులో 159 అన్నది మనకు గవర్నర్ ఓత్ గురించి మనకు చెప్పడం జరుగుతోంది. క్లియర్? 159 అన్నది గవర్నర్ ఓత్ గురించి మనకు చెప్పడం జరుగుతోంది. ఈ 159 ఆర్టికల్లో ఏం రాశారంటే, గవర్నర్ ఓత్ అన్నది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఉంటారు కదా, ఆ స్టేట్కి వాళ్ళు చేయించాలి. ఒకవేళ చీఫ్ జస్టిస్ లేకపోతే సీనియర్ మోస్ట్ హైకోర్టు జడ్జి ఉంటారు కదా, రైట్, సీనియర్ మోస్ట్ ఆ స్టేట్ యొక్క హైకోర్టు జడ్జి ఉంటారు కదా, అతను చేయించాలి అని ఉంది. అంతే, ఇంకేం మెన్షన్ చేసలేదు. ఓకే, 159లో ఓత్ అన్నది, గవర్నర్ ఓత్ అన్నది చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్ ఆర్ ది సీనియర్ మోస్ట్, అతను లేకుంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ది హైకోర్ట్ చేయించాలని ఉంది. ఓకే, అదే కదా ఇక్కడ ఇచ్చారు. సో కామన్ సెన్స్గా మీరు వెళ్తే దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ ద గవర్నర్ మస్ట్ నాట్ బీ ఏ మెంబర్ ఆఫ్ either house of the parliament or state legislature and must not hold any other office of profit. గవర్నర్కి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండొచ్చా అంటే, ఈ గవర్నర్ ఈ పోస్ట్ చేసుకుంటూ ఇంకొక పోస్ట్ చేయొచ్చా? నో, అలా చేయడానికి వీల్లేదు. అతనికి నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అన్నది, మస్ట్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే, అతను మస్ట్ నాట్ బీ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. గవర్నర్ అన్న అతను ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కలిగి ఉండకూడదు. అండ్ అతను పార్లమెంట్లో మెంబర్ అయి ఉండకూడదు. పార్లమెంట్లో మెంబర్ అయి ఉండకూడదు, స్టేట్ లెజిస్లేచర్లో కూడా మెంబర్ అయి ఉండకూడదు. పార్లమెంట్లో స్టేట్ లెజిస్లేచర్ అతను మెంబర్ అయి ఉండకూడదు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అతనికి ఉండకూడదు. సో సెకండ్ స్టేట్మెంట్ అదే చెప్తుంది కదా. ఇట్ ఈస్ కరెక్ట్, ఇట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ సి. అండ్ దెన్ ఇప్పుడు ఏ బి రెండు కరెక్టే. ఆప్షన్స్లోకి వద్దాం. ఏ బి రెండు కరెక్టే కదా. ఇక్కడ సి ఇచ్చారు, బి లేదు, సో దట్ ఈస్ రాంగ్. ఇక్కడ ఏ లేదు, దట్ ఈజ్ ఆల్సో రాంగ్. నవ్ ఏబిసి ఏబి రెండు మిగిలాయి. సో సి స్టేట్మెంట్ చూడండి ఇప్పుడు. ద ఓత్ క్యాన్ బి అడ్మినిస్టర్డ్ బై ఎనీ హైకోర్ట్ జడ్జ్, ఎనీ హైకోర్ట్ జడ్జ్ అంట. ఇఫ్ బోత్ ద చీఫ్ జస్టిస్ అండ్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆర్ అన్అవైలబుల్. 159 మనకేం చెప్తుంది? ఓత్ అన్నది, గవర్నర్ ఓత్ అన్నది చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్, అతను లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్, ఇంతే చెప్పింది. అతను కూడా లేకపోతే ఎనీ హైకోర్ట్ జడ్జ్ అని మనకు మెన్షన్ చేశారా ఎక్కడైనా? నో, అక్కడేం చెప్పలేదు. అతను కూడా లేకపోతే ఏ హైకోర్ట్ జడ్జ్ అయినా కూడా ఓత్ చేయించవచ్చంట. అది చెప్పారా మనకు? చెప్పలేదు. చెప్పలేకపోతే వాళ్ళు చెప్పారు అది అలా చేయొచ్చు అని చెప్తున్నారు స్టేట్మెంట్ 3లో. అది రాంగ్ కదా, దట్ ఈస్ రాంగ్. అండ్ నెక్స్ట్ వన్ కాదు, ఓన్లీ ఆ స్టేట్ హైకోర్ట్ వాళ్ళు మాత్రమే ఓత్ చేయించాల్సి ఉంటుంది. వేరే ఎనీ అన్నది ఇక్కడ రాంగ్. ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం రాంగ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఎనీ ఓకే, ఎనీ అన్నది రాంగ్ ఇక్కడ, రైట్. ఓకే, నెక్స్ట్ వన్ చూసినట్లయితే the governor is permitted to hold another office of profit provided it does not interfere with their gubernatorial duties. గవర్నర్కి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండొచ్చంట. గవర్నర్కి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండొచ్చంట అని చెప్తున్నారు. ఉండొచ్చా గవర్నర్కి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్? ఉండకూడదు కదా. ఉండొచ్చు అని ఎలా చెప్తారు? ఏ సిచ్యువేషన్లో అయినా సరే, ఏ గుబర్నాటోరియల్ డ్యూటీస్లో అయినా సరే, ఇంటర్ఫియర్ కాకున్నా సరే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు. క్లియర్? ఇట్ ఈస్ రాంగ్. అండ్ ఎనీ హైకోర్టు జడ్జి ఎలా చేయిస్తారు ఓత్ని? నో, ఆ స్టేట్ యొక్క హైకోర్టు జడ్జి చేయించాలి, అతను లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్. దట్ ఈస్ కరెక్ట్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ 159, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్
ఇతను ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కలిగి ఉండకూడదు, పార్లమెంట్లో స్టేట్ లెజిస్లేచర్లో మెంబర్ అయ్యి ఉండకూడదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండ్ బి ఓన్లీ. క్లియర్? డన్.